రాగి స్మూతీకి కావలసిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రాగి మాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 1 టేబుల్స్ ఆఫ్ ఘీ. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ కావాలి. 2 మినిట్స్ వరకు అలానే బాయిల్ చేయాలి. వాటర్ మరుగుతున్నప్పుడు అందులోకి మనం రాగి మాల్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రాగి మాల్ట్ వేసుకోవాలి. అలా ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో మాత్రమే చేయాలి. అలా ఉంటలు లేకుండా బాగా నీట్గా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం. చాలా తిక్కుగా కనిపిస్తుంది కాబట్టి లైట్గా మనం వాటర్ వేసుకుందాం. అందులోకి వాటర్ వేస్తూ కలుపుకోవాలి. అలా రైట్కి లెఫ్ట్కి కలుపుతూ ఉండాలి. ఉంటలు లేకోకుండా చూసుకోవాలి. అలా తిప్పుతూ ఉండాలి. అలా 2 మినిట్స్ వరకు తిప్పిన తర్వాత అందులోకి మనం ప్రోటీన్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ప్రోటీన్ పౌడర్ వేసుకున్నాక తిప్పుతూ ఉండాలి. ఉంటలు లేకోకుండా చూసుకోవాలి. తిప్పుతూ ఉండాలి. అలా మరుగుతున్నప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బెల్లం వేసుకోవాలి. పిల్లలకి ఓన్లీ షుగర్ ఫ్రీ బెల్లం మాత్రమే వాడాలి. బెల్లం వేసిన తర్వాత మరీ తిప్పుతూ ఉండాలి. ఇప్పుడే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేసుకొని మరీ తిప్పుతూ ఉండాలి. అలా తిప్పకపోతే ఉండలు 2 మినిట్స్ వరకు అలానే తిప్పుతూ ఉండాలి. అలా 2 మినిట్స్ వరకు తిప్పుతూ ఉండి తర్వాత స్టవ్ కట్టేసి ఒక కప్పులోకి సర్వ్ చేసుకొని ఫీడ్ చేయడమే. పూర్తి చల్లగైన తర్వాతే పిల్లలకి పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల చిన్న పిల్లలకి పెట్టే ఫుడ్ కాబట్టి చాలా ఎక్కువసేపు బాయిల్ చేయాలి. మొత్తం అలా బుడగలు వచ్చే వరకు బాయిల్ చేయాలి. చూసారా, అంతవరకు బాయిల్ చేయాలి.
ఎంత బాయిల్ చేస్తే అంత బాగా రాగిపిండి అరుగుతుంది పిల్లలకి. అందుకే అంతసేపు వరకు బాయిల్ చేయాలి. మీ పిల్లలు తినే స్వీట్నెస్ని బట్టి టేస్ట్ చూసి మీరు కావాలంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక కప్పులోకి సర్వ్ చేసుకొని పూర్తిగా చల్లగైన తర్వాత పిల్లలకి పెట్టాలి.